యాక్చువల్ గా మొన్న రీసెంట్ గా ఈ విషయం గురించి గౌరవ నారాయణ లోకేష్ గారు మీ అందరూ కూడా ఒకసారి మాట్లాడుకునేటప్పుడు సేఫ్ క్యాంపస్ అన్నది ఒకటి మనకు రావాలండి. అంటే ఇక్కడ డ్రగ్స్ ఫ్రీ క్యాంపస్ అన్నది ఎట్టి పరిస్థితుల్లోని ఒకసారి మేము కూడా దాని మీద ఒక వర్కౌట్ చేస్తున్నాం. ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి వాళ్ళకి కూడా ఒక కంపల్సరీగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ డ్రగ్స్ ఫ్రీ క్యాంపస్ అనో లేకపోతే డ్రగ్స్ ఫ్రీ కాలేజ్ అనో యూనివర్సిటీ అనో ఒక ట్యాగ్ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రావాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అంటే మేము ఈ క్యాంపస్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న బడ్డీ మీకు పల్లెటూరులో కనిపిస్తాయి. స్కూల్ ఉందంటే చిన్న చిన్న బడ్డీ కొట్లు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే కొంతమంది అయితే ఈ చాక్లెట్ల రూపంలో కూడా వాళ్ళు కన్స్యూమ్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. సో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని ఏర్పాటు చేసుకుని చాలా బడ్డీ కొట్టుల్లో అవన్నీ కూడా తీసేసి ఈవెన్ టెబోకోకి సంబంధించిన ఇటువంటి సబ్స్టెన్సెస్ కూడా లేకుండా అప్పుడు కూడా మనం అందరం కూడా క్లియర్ చేసాం అది. సో అది స్కూల్ లెవెల్. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంచి మంచి యూనివర్సిటీస్ వస్తున్నాయి. యూనివర్సిటీ క్యాంపస్ లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా మనం కొంచెం అవేర్ చేయాలి, వాళ్ళకి కూడా తెలియాలి అనే ఉద్దేశంతోనే మేము కూడా కాలేజెస్ కి వెళ్తున్నాము. కాలేజెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. యాజమాన్యాలు కూడా దాని మీద దృష్టి పెడుతున్నారు. ఫర్దర్ గా కూడా వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇచ్చే ఆలోచన కూడా ఉంది.